గత వైసీపీ ప్రభుత్వం పైన ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం పైన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. సంక్షేమ పథకాలను కేవలం తమ పార్టీ కార్యకర్తలకే పరిమితం చేస్తున్నారని, ఇదే సరైన పద్ధతి కాదని ఆమె హితవు పలికారు. ప్రజలను ప్రజలుగా చూడాలి తప్ప వారికి పార్టీ రంగు పొలవడం తగదని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆమదల వలస నియోజకవర్గం కొర్లకోట గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పార్టీలో కులమతాలకు అతీతంగా అందరికీ పథకాలు అందేదని గుర్తు చేశారు. కానీ గత 10 ఏళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ కార్యకర్తలకే లబ్ధి చేకూర్చారని, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని విమర్శించారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని పథకాలు అందరికీ అందజేసేవాళ్ళు. పార్టీలకు అతీతంగా ఎందుకంటున్నాము అంటే ఈ రోజు రాజకీయాలు అలా లేవు. మొత్తం ఏ పథకం తీసుకున్నా రాజకీయమయమే. ఒక పెన్షన్ కావాలన్నా, లేక కనీసం జాబ్ కార్డ్ ఇంకా మిగిలించుకోవాలన్నా, చిన్న చిన్న పథకాలైనా, బియ్యం పథకమైనా, ఏ పథకమైనా, ఆరోగ్యశ్రీ అయినా, ఏదైనా అందుబాటులో ఉండాలి అంటే అధికార పక్ష పార్టీతో ఉంటే ఆ పథకాలు వస్తాయి. అధికార పార్టీతో లేకపోతే ఆ పథకాలు రావు. గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వైసీపీ వాళ్లకు పథకాలు వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళను సతాయిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నారు. ఇది ఎక్కడి పద్ధతి అని అడుగుతున్నాం. ముమ్మాటికి ఇది పద్ధతి కాదు. ప్రజలని ప్రజల్లాగా చూడాలి. ప్రజలకు కూడా పార్టీలు అంటగట్టడం చాలా అన్యాయం. ప్రజలు కూడా ఈ పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్లప్పుడు ఒక పార్టీకి ఓటేసినంత మాత్రాన జీవితాంతం అదే పార్టీలో ఉంటారనో, లేకపోతే ఆ పార్టీ కోసం గొడవలు పెట్టుకుంటారనో, లేకపోతే ఇందాక చెల్లి చెప్పినట్టు ఫీల్డ్ అసిస్టెంట్ తో తనకి ఉన్న గొడవ ఆల్మోస్ట్ పర్సనల్ స్టేజ్ వరకు పోయింది అంటే ఇది చాలా అన్యాయం. ఇది చాలా దురదృష్టం. ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలి, ఒక మార్పు రావాలి. మీ అందరూ గమనించాల్సింది ఏమిటి అంటే నాయకులు ఎలా ఉన్నారో ఒకసారి చూసుకోండి. నాయకులు బాగుంటే ప్రజలు బాగుంటారు. యదా రాజా తదా కాడర్ అన్నారు. ప్రజలు బాగుండాలి అంటే నాయకులు బాగుండాలి, కాడర్ బాగుండాలి. ఆ నాయకులు ఇచ్చే ఉద్దేశం కూడా, నాయకులు చెప్పే సిద్ధాంతాలు కూడా ప్రజల కోసం రూపొందించినట్టుగా ఏ పథకమైనా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు చేసినట్టుగా పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి తప్ప ఎలక్షన్లు అయిపోయిన మళ్లీ 5 సంవత్సరాలు మళ్లీ ఎలక్షన్లు వచ్చేంత వరకు ఇదే పార్టీల మయ రాజకీయాలుంటే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు.